Hello viewers, welcome to Telugu Skit Tutorials. This is Cascading Style Sheets Class 52 Program on Width and Maximum Width for Responsive Mobile Friendly. Width, Maximum Width. నార్మల్ విడ్త్ అంటారు. మ్యాక్సిమం విడ్త్ అన్నప్పుడు అది ట్యాబ్కి లేదా మొబైల్ విడ్త్కి లేదా ల్యాప్టాప్ విడ్త్కి అడ్జస్ట్ అయ్యేటట్టుగా ఉంటే దాన్ని ఏమంటారంటే రెస్పాన్సివ్ మొబైల్ ఫ్రెండ్లీ అంటారు. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక నోట్ ప్యాడ్ ఎడిటర్ తీసుకొని దీంట్లో మనం ప్రోగ్రామ్ ఆన్ width and max width here for responsive mobile friendly దీంట్లో మనం బేసిక్ కాన్స్టాంట్ ట్యాగ్స్ తీసుకున్నాం. అవి ఏంటి అనేది మీకు తెలుసు. ఆ కాన్స్టాంట్ ట్యాగ్స్ తర్వాత మనం స్టైల్స్ ఇస్తాం. దీంట్లో ఆఫ్టర్ టైటిల్లో మనం ఏం పెడతామంటే మ్యాక్స్ విడ్త్ ఫార్ రెస్పాన్సివ్ మొబైల్ ఫ్రెండ్లీ అని టైప్ చేసి ఇక్కడ టైటిల్ క్లోజ్ చేసేస్తాం. దీంట్లో స్టైల్స్ తీసుకున్నాం. స్టైల్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ టెక్స్ట్ /css డబుల్ కోట్స్. ఇప్పుడు దీంట్లో టెక్స్ట్ after this we are going to close style. Okay, now head close. After this body begin. After this body close. Within the body, after body HTML also close. Within the body I am going to take UL unordered list close. Within the unordered list I am taking list in this home list close. After this again list about list close. List li ఇక్కడ services list close. Again list begin. Contact list close. Unordered list. After unordered list this is a different style. Now I am taking some body. Within the body I am taking some text from Lorem Ipsum. This is text. Copy and paste in this place. Paste. Within that paragraph I will take. Okay, paste. Here I am taking paragraph. P begin. At the end I am going to close
some text within the div. I am taking some text. Okay, div, div, div. Within the now I am closing this div. Here also I am closing this div. Div close. I will take some more text. This is not enough. I am going to take this also. Text, copy, go to this, and I am pasting this also. Control V. Okay, Control S. In this I am going to save this program as max width dot html. Okay, now again I am taking another one, same text from div to div up to this. I will show you on the browser. Just go to file, this is file, there is max width here. Right click, open with Google Chrome, click చేయండి. క్లిక్ చేస్తే రిఫ్రెష్ ఏం రాలేదు. సో హియర్ చూస్తాం నీ ప్రోగ్రామ్. బాడీ డివ్ తీసుకున్నాం, దీంట్లో div id సమ్ టెక్స్ట్, div id x బ్రేక్ తీసుకొని మళ్ళీ చూస్తాం సమ్ టెక్స్ట్ బాడీ. ఇక్కడ ప్రోగ్రాంలో ఏముందో చూద్దాం. టైటిల్ ఓకే, టైటిల్ ఓకే, స్టైల్ టైప్ స్టైల్ HTML, బిగినర్ హెడ్ బాడీ. దీన్ని మ్యాక్స్ విడ్త్లో ఓపెన్ చేసాం. ఇక్కడ ఏం తీసుకున్నాం, ఫస్ట్ టైల్ టైప్లో టెక్స్ట్ CSS. ఓహోహో, ఇది డబుల్ కోట్స్. ఓకే, కంట్రోల్ ఎస్. స్టైల్ టైప్ హెడ్, స్టైల్ క్లోజ్ బాడీ, విత్ ఇన్ ద బాడీ div సమ్ టెక్స్ట్, div క్లోజ్, body close, HTML close. Okay, div close. Now go to browser, refresh it. This is the text. ఇప్పుడు దీన్ని చిన్నదిగా చేస్తాం. చేసి ఇక్కడ పెడితే ఇలా అన్నప్పుడు చూడండి ఆ టెక్స్ట్ అంతా ఏ విధంగా మారుతుంది. ఇది విడ్త్. సో మామూలుగా నార్మల్గా ఉండేది ఇది విడ్త్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి దీన్నే తీసుకుంటాను. దీనికి ఏం చేస్తానంటే మామూలుగా విడతని ఇస్తాను. దీన్ని తీసుకుంటే మునుపు ఇదే టెక్స్ట్ని ఇంకొక దాంట్లో తీసుకుంటా. కంట్రోల్ Vని ఇచ్చేసి కంట్రోల్ S సేవ్. 2 div ట్యాగులు తీసుకున్నాను. ఫస్ట్ div ట్యాగ్ X అనుకుంటాను, సెకండ్ div ట్యాగ్ ID Y అనుకుంటాను. ఫస్ట్ div ట్యాగ్కి వెళ్తాను. దిస్ ఈజ్ ద ఫస్ట్ div ట్యాగ్. ఇక్కడ నేను ఈ div ట్యాగ్కి ఏం చేస్తానంటే ID తీసుకుంటాను. ID is equals to double quotes X double quotes close. ఇది ఫస్ట్ div ట్యాగ్. ఇది ఇప్పుడు మనం మామూలుగా చేసామంటే ఏమాత్రం కంట్రోల్ S సేవ్. దీన్ని పోయి బ్రౌజర్లో సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తాం. రిఫ్రెష్ 2 టెక్స్ట్లు వచ్చాయి. బ్రేక్ ఇస్తాం కొద్దిగా, ఎందుకంటే 2 div ట్యాగులకి తేడా తెలియడం లేదు. బ్రేక్ VR క్లోజ్, మళ్ళీ బ్రేక్ VR క్లోజ్ విధంగా ఇస్తాను. కంట్రోల్ S సేవ్. నా ఆల్ట్ ట్యాబ్ రిఫ్రెష్ చేస్తాం. ఇప్పుడు బ్రేక్. ఇప్పుడు దీన్ని ఈ విధంగా చేసి ఇక్కడికి వెళ్ళి మినిమైజ్. ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే div ID X అని చెప్పి ఇక్కడ ID ఇస్తాం. ఫస్ట్ divకి
మనం మామూలుగా నార్మల్గా ఇలా ఉంది. దీనికి ఏం చేస్తామంటే గ్యాప్ ఇచ్చి ఐడి ఈజ్ ఈక్వల్స్ టు డబల్ కొటేషన్ ఎక్స్ డబల్ కొటేషన్ క్లోజ్ ఐడి ఎక్స్ అని సేవ్ చేస్తాం. సేవ్ చేసిన వెంటనే దీన్ని మనం మామూలుగా ఇక్కడికి వెళ్ళేసి దీంట్లో మ్యాక్స్ విడ్త్ కదా, దీన్ని ఓపెన్ విత్ అని గూగుల్లో ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన వెంటనే ఇలా వస్తుంది. ఈ రెండింటికి బ్రేక్ ఉంది కదా, ఈ బ్రేక్తో ఇది ఈ విధంగా వస్తుంది. సో అనవసరమైన తీసేస్తాం మ్యాక్స్ విడ్త్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇక్కడ ఉంటుంది. ఇలా తీసుకున్నాం. ఇలా తీసుకున్నప్పుడు ఇది చూద్దాం. ఇలా తగ్గించేటప్పుడు రెండు చూడండి ఇలా ఉంది. ఇలా ఉంది. ఇలా తగ్గించినప్పుడు రెండు రెస్పాన్సివ్గా తగ్గుతున్నాయి. కానీ మ్యాటర్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఒకటి చూస్తాం. ఇక్కడ ఏంటంటే సేవ్ చేయాలి. కంట్రోల్ ఎస్ సేవ్ చేశాను. ఈ ఐడి కూడా తీసేస్తాం. ఇక్కడ ఈ ఐడి కూడా తీసేస్తాం. ఈ విధంగా డివ్ అని పెట్టాను. దీనికి మాత్రం ఐడి ఆఫ్ ఎక్స్ అని ఇచ్చాను. కంట్రోల్ ఎస్ సేవ్. ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేసి ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానని తగ్గిస్తే రెండు చూడండి ఏ విధంగా తగ్గుతున్నాయి. ఈ విధంగా తగ్గుతున్నాయి. నోట్ ప్యాడ్ ఫైల్ లేకపోయి సేవ్ అన్నప్పుడు ఇక్కడ నోట్ ప్యాడ్లోకి వెళ్ళి డివ్ టెక్స్ట్ ఐడిఎక్స్ రిమూవ్ చేసేసి డివ్లోకి వెళ్తాను. ఇక్కడ కూడా డివ్. ఇప్పుడు కంట్రోల్ ఎస్ ఆల్ ట్యాబ్ రిఫ్రెష్. మ్యాటర్ అనేది తగ్గుతుంది. ఇది రెస్పాన్సివ్గా మనకు తగ్గుతుంది. కానీ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ స్టైల్స్ తీసుకుంటాం. ఏమని ఐడి కాబట్టి యాష్ అని తీసుకొని ఐడి ఏమైడి ఫస్ట్ ఎక్స్ అని చెప్పి ఫ్లవర్ బ్రాకెట్ బిగిన్ ఎంటర్ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ పైకి వెళ్ళి ఎండ్ అనేసి ఇక్కడికి వచ్చి విడ్త్ తీసుకుంటాం. విడ్త్ ఎంత ఇస్తాను నేను 200 పిక్సెల్స్ అని ఇస్తాను. 200 పిక్సెల్స్ సెమీకోలన్. అలాగే విడ్త్తో పాటు టెక్స్ట్ అలైన్ కూడా ఇస్తాను. టెక్స్ట్ ఐఫన్ అలైన్ కోలన్లో జస్టిఫై సెమీకోలన్ ఇక్కడ వరకు చెక్ చేస్తాం. చేసి ఇక్కడ డివ్ ఎక్స్ అని పెడతాను. డివికి ఏం పెడతాను ఐడి అని తీసుకొని ఐడి ఈజ్ ఈక్వల్స్ టు డబల్ కోట్స్ ఎక్స్ డబల్ కోట్స్ క్లోజ్ కంట్రోల్ ఎక్స్ ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను. ఈ విధంగా వచ్చింది. ఓకే, ఇది కిందది మాత్రం చూడండి పొడవుగానే ఉంది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి దీన్ని ఇట్లా అన్నప్పుడు మ్యాటర్ తగ్గుతుంది కింద దానికి. ఫైల్ లేకపోయేసి మనం సేవ్ అంటాం. ఎక్స్కి మాత్రం పెట్టినాను నేను, వైకి పెట్టలేదు, ఈ డివ్కి పెట్టలా. ఇక్కడికి పోయేసి నేనేం చేస్తాను అంటే ఐడి ఈజ్ ఈక్వల్స్ టు డబల్ కోట్స్ వై డబల్ కోట్స్ అని చెప్పి తీసుకొని కంట్రోల్ ఎస్ ఆల్ ట్యాబ్ వెళ్ళి రిఫ్రెష్ చేసి దీన్ని మినిమైజ్ చేయడానికి ట్రై చేసి రెస్పాన్సివ్గా ఉంది. కానీ నేనేం చేయాలంటే పైదానికి కూడా ఇక్కడ ఏదైతే జస్టిఫై అని ఇచ్చాను అది జస్టిఫై కాలేదు. టెక్స్ట్ అలైన్ కోలను జస్టిఫై సెమీకోలన్ ఇచ్చాను. సెమీకోలన్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు చూస్తాం. కంట్రోల్ ఎస్ ఆల్ ట్యాబ్ వెళ్ళి రిఫ్రెష్ చేస్తే ఇదంతా ఒక పద్ధతిలోకి వచ్చింది. అంటే
ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఇదంతా జస్టిఫై అయింది. అలాగే నేను ఇక్కడికి వచ్చేసి బార్డర్ కలర్ కూడా ఇస్తాను. బార్డర్ :2 పిక్సెల్స్ ఇస్తాను. సరే 4 పిక్సెల్స్ ఇస్తాను. గ్యాప్ సాలిడ్ గ్యాప్ ఇచ్చి రెడ్ అని ఇచ్చి సెమీకోలన్ పెడతాను. బార్డరు 4 పిక్సెల్స్ సాలిడ్ రెడ్. Ctrl+S Alt+Tab రీఫ్రెష్ చేస్తాను. బార్డర్ ఈ విధంగా వచ్చింది. కాకపోతే నాకు ఆ 200 పిక్సెల్స్ వలన నాకు సరిగ్గా కనపడడం లేదు. ఇదే దాన్ని నేను సెకండ్ దానికి కూడా కాపీ చేసి ఇచ్చేస్తాను. కాపీ ఇక్కడ ఏం చేస్తానంటే సెకండ్ డివ్ ట్యాగ్ కూడా దీన్ని పేస్ట్ చేస్తాను. ఇక్కడ ఏం తీసుకుంటాను, సెకండ్ డివ్ ట్యాగ్ను Y అని తీసుకుంటాను. ఆ సెకండ్ డివ్ ట్యాగ్ కూడా ID Y అని చెప్పి ఇచ్చాను. Ctrl+S. కాకపోతే ఇక్కడ Y అని ఇచ్చాం కదా, 2 పిక్సెల్స్ వద్దు. దీనికి ఎంత ఇస్తాను, 400 పిక్సెల్స్ ఇస్తాను. ఇక్కడ కూడా 400 పిక్సెల్స్ ఇస్తాను. ఇప్పుడు Ctrl+S Alt+Tab పోయి రీఫ్రెష్ చేద్దాం. దీని సైజు పెరిగింది, కానీ మనం దీన్ని రెడ్యూస్ చేస్తే మనం ఇక్కడ వరకే వస్తుంది. కాబట్టి ఇంకా మనం ఏం చేయాలంటే దీన్ని విడ్త్ పెంచాలి. ఇది చాలదు, మనకు 600 ఇచ్చి చూస్తాను. 600 Ctrl+S Alt+Tab రీఫ్రెష్ చేస్తాం. ఇప్పుడు ఒక రకంగా వచ్చింది. ఇప్పుడు దీన్ని తగ్గించి చూస్తాం. ఈ విధంగా మారుతుంది. రెండు చూడండి, మ్యాటర్ పోతా ఉంది. మనం ఎప్పుడైతే మొబైల్ సైజుకి తగ్గించాలని ట్రై చేస్తున్నామో మ్యాటర్ అనేది ఏమవుతుంది, డిసప్పియర్ అయిపోతుంది. అలా కాకుండా ఇంకా ఇంకొంచెం సైజ్ తీసుకుంటా. 800, ఇక్కడ కూడా 800 తీసుకుంటాను. Ctrl+S Alt+Tab రీఫ్రెష్. ఇప్పుడు దీన్ని తగ్గిస్తాం. చూడండి, రెండు తగ్గిపోతాం. ఓకే, దీంట్లోకి వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ అలైన్మెంట్, బార్డర్స్, సాలిడ్ పిక్సెల్స్, రెడ్ విధంగా వచ్చాను. ఫస్ట్ దానికి విడ్త్ ఇచ్చాం. సెకండ్ దానికి ఏం చేస్తామంటే మ్యాక్స్ -విడ్త్ ఇచ్చి సేవ్ చేస్తాం. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, రీఫ్రెష్ చేస్తాను. రీఫ్రెష్ చేసి దీన్ని తగ్గిస్తే పైది మాత్రం మ్యాటర్ పోతుంది, కిందది విండో సైజుకి అడ్జస్ట్ అవుతాను. చూసింటారు మీరు, మొబైల్ ఫ్రెండ్లీకి అడ్జస్ట్ అవుతా పోతా ఉంది మ్యాటర్. ఓకే, ఇంకా మనకు అడ్జస్ట్ కాలేదు అంటే ఈ మ్యాటర్ను ఇంకొంచెం కాపీ చేయొచ్చు. ఇంకొంచెం మ్యాటర్ని కాపీ చేస్తే కాపీ ఇక్కడ పెట్టేసి ఎంటర్ కొట్టి Ctrl+V అని ఇస్తాం. కింద దానికి కూడా అదేవిధంగా ఇస్తాం. Ctrl+V. ఇప్పుడు Ctrl+S Alt+Tab పోయి రీఫ్రెష్ చేస్తాం. మ్యాటర్ ఎంత వచ్చింది ఇప్పుడు చూస్తాం. తగ్గించామంటే పైది మాత్రం రిమూవ్ అవుతుంది, కిందది విండోస్ సైజుకి ఏమవుతుంది, అడ్జస్ట్ అవుతుంది. చూసారు కదా, దీన్ని ఏమంటారంటే మొబైల్ ఫ్రెండ్లీ లేదా ట్యాబ్ ఫ్రెండ్లీ. ఈ విధంగా మనకు ఏమవుతుందంటే అడ్జస్ట్ అవుతుంది. దీనికోసం మనం ఈ మ్యాక్స్ విడ్త్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. ఈ క్లాస్కి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.